అమ్మయ్య, ఇంకొకసారి చింతామణి పేరింట్లో తలుచుకోకూడదు. రాధకు తెలిస్తే బాధపడుతుంది. అమ్మాయి చిత్ర, చిత్ర అక్కేం చేస్తుందమ్మా? లోపలుందమ్మా. శ్రీహరి, రాబిల్వా? దయచేయండి, దయచేయండి. ఆసీనులు కండి. మహానుభావులు ఎప్పుడో కోవెలలో చూశాను. ఈరోజు మా ఇంట కాలు పెట్టి మా ఇల్లు పావనం చేసినారు. ఆహా, అందంలో రతీపతి, ఐశ్వర్యంలో లక్ష్మీపతి, దానంలో కర్ణుడు, మహానుభావుడు. ఆహా, ఏమి మీ పాండిత్యము! మహాభాగ్యం. అమ్మాయిని పిలవమంటారా? పిలిపించండి. అమ్మాయి అక్కని పిలువు. నా బిల్వమంగళమూర్తి, నా బిల్వమంగళమూర్తి అని కలవరించావు కదమ్మా. ఇదిగో అమ్మా నీ బిల్వమంగళమూర్తి. నమస్కారం. నమస్కారం. ఆహా, నాటి సౌందర్యము కంటే నేటి సౌందర్యము ఎంతో అద్భుతంగానున్నది. పండితుల వారికి నా మీదేదో కటాక్షం కలిగినట్టుంది. కటాక్షమేమో కాని నిన్ను పరీక్షించి దానికి తగిన బహుమానం ఇవ్వడానికి వచ్చాను. ఏమిటో ఆ పరీక్ష? మిత్రమా భవానీ శంకరం, దీనిపై ఉన్న గుర్తుల ఆధారంగా ఇందులో ఏముందో నువ్వు చెప్తే ఈ బహుమానంతో పాటు నువ్వు కోరిన బహుమానం కూడా దక్కుతుంది. కష్టమైన పరీక్షే. హ్మ్, తుమ్మెద, శివుడు, రాహు. పండితుల వారు గొప్ప పరీక్ష పెట్టారు. చూద్దాం నెగ్గుతానో లేదో. హ్మ్. మొదటిది తుమ్మెద. తుమ్మెద దేనికోసం వచ్చును? మకరందం. మకరందం దేనిపై ఉండును? పుష్పాలలో. అట్లయినచో ఇందులో ఉన్నది ఓ పుష్పకలిక. అయితే ఏ పుష్పమో తెలియవలను కదా. రెండోది శివుడు. శివుడు ఎవరిని వారెంతును? మన్మధుడు. మన్మధుడికి ఇష్టమైన పుష్పం అరవిందం, అశోకం, సూతం, నీలోత్పలం, కమలం. అట్లయినచో దీంట్లో ఉన్నది ఈ ఐదింటిలో ఒకటి. మూడోది రాహు. రాహుకి శత్రువెవరు? సూర్యుడు. సూర్యుడికి ఇష్టమైన పుష్పం కమలం. అట్లయినచో దీంట్లో ఉన్నది కమలం. అమ్మా, ఇది వజ్రకమలమే. అవునమ్మా, ఇది భూషణంలో పెట్టమ్మా. నా చింతామణి బంగారం. అద్భుతము, అద్భుతము, మహా అద్భుతము. మీ పాండిత్యము మమ్ము ఆశ్చర్యపరిచినది. మా పరీక్షలో మీరు నెగ్గారు చింతామణి గారు. ఏమి కావాలో కోరుకునుము. ధన్యవాదాలు పండితుల గారు. మొత్తానికి బిల్వ పడిపోయినట్టే. తగిన బహుమానము కోరుకు. కోరుట ఏమో కాని తీరుట దుర్లభం. ఆ నాయందు సందేహమా? తూర్పున ఉదయించే సూర్యుడు పశ్చిమాన ఉదయించినా ఆడిన మాట తప్పను. ఏమి కావాలో కోరుకు. కోరుకోమందురా? కోరుకు. కామశాస్త్రం, కామశాస్త్రం అని కోరుకో. నాకు బహుకాలం నుండి కామశాస్త్రం నేర్చుకోవాలనుంది. పెద్ద చిక్కే తెచ్చితివి కదా. ఏ నేర్పించలేరా? చెప్పలేక కాదు, కానీ ఇక్కడ ఉక్కపోతగా ఉన్నది. అమ్మాయి, ఆయన్ని మేడ మీదకి తీసుకొని వెళ్ళు.
చింతామణి సాంగత్యం నన్ను మైమరిపించినది. ఆ అనుభవం మాటల్లో చెప్పలేనిది, ఊహలకు అందని వర్ణనాతీతము. అతీతమైన ఆ ఆనందం నాకు జీవితాంతం కావాలి. చింతామణి లేని క్షణాలను నేను ఊహించుకోలేను. చింతామణి, నేను వస్తున్నా. ఇక నువ్వే నా సర్వస్వం. బిల్లుని పరిచయం చేశాను కదా, ఇక తప్పక శ్రీహరి నన్ను ఇంట్లోకి రాణిస్తుంది. ఏమి నాయనా ఇక్కడికొచ్చావు? చింతామణితో ఒక్కసారి మాట్లాడి వెళ్దామని. ఏమి మాయ చేద్దాం అనుకున్నావు నాయనా? ఒక్కసారి మాట్లాడతాను. ఏం మాట్లాడతావురా నా బిడ్డతో? ఒరేయ్, మా వలలో బిల్వమంగళుడున్నాడ్రా, తిమింగళం, లక్షాధికారి. నువ్వెంతరా ఒట్టిపోయిన గీద లెక్క. గీదని కటికలో అమ్మితే 4 కాసులైనా వస్తాయి. నిన్నెవరు కొంటారా? పోరా, పోవా పోవా. ఒరేయ్, నీకొక విషయం తెలుసారా? సేద్యం చేసి చెడిపోయినోడు లేడు, మా ఇంటికొచ్చి బాగుపడినోడు లేడు. నువ్వెందుకొచ్చావురా? సేద్యం చేసి ఎవరు బాగుపడ్డారులే. ఒరే, భూదేవిని నమ్ముకుంటే ఒకసారి కాకపోతే ఒకసారి పైకొస్తారా? మమ్మల్ని నమ్ముకుంటే ఏమొస్తుందిరా మీ చేతికి చెప్పతప్ప? పోరా. చింతామణిని నమ్మి నా సర్వసం పోగొట్టుకున్నాను. నా భార్యని ఎంతో కష్టపెట్టాను.